అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో నందు తల్లికి వందనం పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు. మామూలుగా తల్లికి వందనం పథకం వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. మామూలుగా తల్లికి వందనం పథకం వచ్చేసి స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్లే కాకుండా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కొద్దిమంది విద్యార్థులకు స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ పథకం అనేది వర్తింపజేయడం జరుగుతుంది. ఎవరికంటే కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు వారి యొక్క తల్లి ఖాతాలకు బదులుగా సొంత అకౌంట్లకి స్టూడెంట్ యొక్క సొంత అకౌంట్లోకి ఈ పథకాన్ని అనేది జమ చేయడం జరుగుతుంది. అర్థమైందా? కేవలం ఇంటర్ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు మాత్రమే. అర్థం చేసుకోండి, ఓకేనా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు మాత్రమే వారి యొక్క సొంత అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది తల్లికి వందనం అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. మిగతా వారికి అందరికీ వారి యొక్క తల్లి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది, ఓకేనా? కాబట్టి ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, లేకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే కనుక మీరు ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసినారంటే కనుక ఎన్పిసిఐ లింక్ కూడా మీకు ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది, ఓకేనా? లేదు మీరు బ్యాంకుకి వెళ్తారంటే బ్యాంకుకి వెళ్ళండి, ఎన్పిసిఐ లింక్ కూడా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి, ఓకేనా? ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండేదనుకో, ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందో లేదనేది, ఓకేనా? ఇది కూడా ఎప్పుడు చేసుకోవాలంటే కనుక ఈ నెలాఖరి 30 తేదీ లోపు మీరు కంపల్సరీ చేసుకోవాలి. 30/6/2026 తేదీ లోపు మీరు ఖచ్చితంగానే చేసుకోవాలి. ఇది మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది, ఓకేనా? ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ పథకాన్ని లబ్ధి పొందాలంటే కనుక కొన్ని కండిషన్లు ఉంటాయి. వీటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. మరి ఈ పథకం లబ్ధి పొందాలంటే కనుక కొన్ని కండిషన్లు ఉంటాయి. ఏంటి కండిషన్ అంటే కనుక నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు వచ్చేసి 10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాలు వచ్చేసి 12,000 లోపు ఉండాలి, ఓకేనా? రేషన్ కార్డు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. ఎవరైతే ఈ పథకాన్ని లబ్ధి పొందుతున్నారో రేషన్ కార్డు అనేది కంపల్సరీ కలిగి ఉండాలి. అలాగనే వచ్చేసి భూమి విషయానికి వచ్చే కనుక 3 ఎకరాలు మాగానే వచ్చేసి 3 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట పొలం వచ్చేసి 10 ఎకరాల లోపు ఉండాలి, ఓకేనా? మాగానే 3 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట పొలం వచ్చేసి 10 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబంలో వచ్చేసి 4 వీలర్ ఉండకూడదు. ఎవరి పేరు మీద కానివ్వండి 4 వీలర్ అనేది ఉండకూడదు. విద్యుత్ వినియోగం వచ్చేసి 300 యూనిట్ల లోపు ఉండాలి, ఓకేనా? ప్రభుత్వ ఉద్యోగి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. ఒకవేళ రిటైర్డ్ అయ్యి పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా ఉండకూడదు, ఓకేనా? ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉండకూడదు. ఆ రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉండకూడదు. ఇంకోటి స్టూడెంట్ యొక్క అటెండెన్స్ రిపోర్టు కంపల్సరీ 75% కంపల్సరీ కలిగి ఉండాలి, ఓకేనా? ఇంకోటి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ నెంబర్ కంపల్సరీ లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ కూడా కంపల్సరీ లింక్ అయి ఉండాలి. ఇది లింక్ ఉందో లేదో ఒకసారి యాక్టివేషన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇవి మనకు కంపల్సరీ ఈ పథకం లబ్ధి పొందాలంటే ఈ కండిషన్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి, ఓకేనా? మరి ఒకవేళ మీరు ఈ పథకాన్ని మీరు అర్హత కలిగి ఉన్నారో లేదో మీరు చెక్ చేసుకోవాలంటే కనుక నేను వీడియో కింద ఒక లింక్ ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ టచ్ చేయండి. లింక్ టచ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ బాక్స్లో వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తల్లి లేదా కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ నమోదు చేయండి, ఓకేనా? ఫస్ట్ బాక్స్లో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరి నెంబర్ అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారో బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండో బాక్స్లో వచ్చేసి స్కీమ్ తల్లికి వందనం సెలెక్షన్ చేసుకోండి. దాన్ని టచ్ చేసినారంటే స్కీమ్లు అన్నీ ఓపెన్ అవుతాయి. కింద లాస్ట్న తల్లికి వందనం అని ఉంటుంది, తల్లికి వందనం సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మూడో బాక్స్ వచ్చేసి 2026-27 సెలెక్షన్ చేసుకోండి. ఏ సంవత్సరం అనేది ఈ సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం గాను ఈ సంవత్సరం సెలెక్షన్ చేసిన తర్వాత
మీరు ఫస్ట్ ఏదైతే ఆధార్ నెంబర్ ఇచ్చింటారో ఆధార్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. అర్థమైందా? ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. అక్కడ నేను ఇలాగే చెప్పాను కదా, ఎలిజిబిలిటీ మీకు 6 స్టెప్ వ్యాలిడేషన్ ఇలాగే చెప్పే కదా, అన్నీ ఈ కండిషన్లు కంపల్సరీ కలిగి ఉండాలని చెప్పి అక్కడ మీకు అన్ని కండిషన్లు కలిగి ఉంటారు. అర్హత కలిగి ఉన్నారు లేదా అక్కడ చూపిస్తుంది మీకు. అర్థమైందా? కింద లాస్ట్ బాక్స్లో మొత్తం అన్నీ చూపిస్తాయి. ఆ విధంగా మీరు యాక్టివేషన్లో ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి, అర్థమవుతుంది మీకే. ఈ తల్లికి వందనం పథకం అనేది మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం వచ్చేసి మనకు జూన్ 12 కానీ 19వ తేదీ కానీ వీళ్ళు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు కొన్ని వెబ్సైట్లు అయితే చెప్పడం జరిగింది. ఇంకా అధికారి నుంచి ఎటువంటి సమాచారం అయితే చెప్పలేదు, కొన్ని వెబ్సైట్లో మాత్రం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అండి. ఈ పథకంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఓకేనా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.